హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలందరికీ మనవి చేస్తూ ఉన్నా, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు కృపావాక్యం వింటున్న పిల్లలందరితో మాట్లాడబోతున్న దేవుడు మరి మీరందరూ శ్రద్ధగా వినాలని ఆశిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. దేవాతి దేవానికి స్తోత్రాలు. మహిమగల రాజ్యానికి స్తోత్రం. దేవతలకే దేవుడు నన్ను చెప్పిన దేవా మీకు స్తోత్రాలు. రక్షకుడా, విమోచకుడా మీకు స్తోత్రాలు. మీ కృపతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాయి. అయ్యా టీవీ ప్రోగ్రామ్ లో మీరుండండి నాయన. అయ్యా ఇదిగో ఏ విధంగా ఇవ్వాలో అల్పురాలు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. బిడ్డలకు అవసరమైన రీతిలో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశము అన్యజనులు యేసు క్రీస్తు దేవుడని, యెహోవా దేవుడని ఒప్పుకున్న ప్రజల గురించి మాట్లాడుకుందాం. అన్యజనులు యేసు క్రీస్తే దేవుడు. దేవతలు ఈ లోకంలో ఎవరు లేరు. వారందరికన్నా గొప్పవాడు ఇశ్రాయేలీల దేవుడే గొప్పవాడని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. ఇట్లా నేను అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లే నేను షడ్రక్ మేషక్ అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడింది. అది నిజముగా బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తత్క్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగలవ దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. షడ్రకు మేషక్కు అబేద్నెగోలు యేసుక్రీస్తు భక్తుల వలె ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు భక్తుల వలె ఉంటే వీరు ముగ్గురు కూడా మరి ఆ దేశంలో పిల్లలు కాదు కానీ బబులోను దేశము సామ్రాజ్యానికి కొనిపోబడినారు. ఇజ్రాయెల్ దేశం నుండి బబులోను సామ్రాజ్యానికి కొనిపోబడినారు ఈ ముగ్గురు కూడా. అయితే బబులోను సామ్రాజ్యంలో ఏలుతున్న నెబుకద్నెజరు రాజుగారు వీరిని పిలిచి మాట్లాడినట్టుగా లేఖనం చూస్తున్నాం. చాలాసార్లు చెప్పుకున్నాం, చాలాసార్లు విన్నాం. అయితే నెబుకద్నెజరు అంటే ఒక రాజుగారు, బబులోను సామ్రాజ్యాన్ని నడిపించినవాడు. ఈ రాజుగారు చేతిలో మరి అనేక మంది పనిమంతులు, సామంతులు, గొప్పవారు, ఉన్నతమైన వారు ఎంతోమంది ఉన్నారు. ఉన్నా ఆయన ఒక దినాన ఒక పెద్ద విగ్రహం చేయించినట్టు ఆ విగ్రహాన్ని దురాయను మైదానంలో నిలబెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ లేఖనాన్ని బట్టి చూస్తే మరి ఎంతమంది హృదయమో దేవునికి కట్టబడతారో నాకు తెలియదు. ఎంతమంది దేవుని హత్తుకుంటారో అది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా యేసు ప్రభువు భూలోకానికి రాక క్రితం ఆ కాలంలో యెహోవా తండ్రి కాలంలో జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఆయన దురాయను మైదానంలో ఒక ప్రతిమ నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి అని దేశమంతా సాటించారు, దేశమంతా తెలియచెప్పారు. చెప్తే అప్పుడు దేశంలో ప్రార్థన పిల్లలు లేరంటావా? మనలో అనుకుందాం, ఉన్నారు. దేశంలో ప్రార్థన చేసే పిల్లలు అనేక మంది ఉన్నట్టుగా బైబిల్ రుజువు చేస్తూ ఉంది. అందుకని ఇక్కడ ఈ మాట చదివితే ఆయన పనివారిలో ఒక ముగ్గురు పిల్లలు మాత్రమే ఒక పట్టుదల కలిగిన వారుగా, ప్రార్థనా పరులుగా,
దేవుని కలిగిన వారుగా, పేరుగాంచిన వారుగా ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరు అంటే వాళ్ళ పేర్లు ఆది నుండి మనం చెప్పుకుంటున్నాము కానీ అది ఒక పాఠంలాగో, అది ఏదో స్టూడెంట్ వింటారని చరిత్రలాగో, లేకపోతే సండే స్కూల్లో పిల్లలకు ఒక కథలాగో చెప్తున్నామే కానీ అర్థము చేసుకొని ఎదలోకి తెచ్చుకున్న పిల్లలు గొప్పవారు. అది అందుకని వాక్యం చెప్తుంది కదా, షడ్రకు మేషకు అబెద్నెగో మీరు నా దేవతను పూజించటం లేదు అని తెలిసిందట రాజుగారికి. ఎందుకని తెలియపరిచిన వారు ఖచ్చితంగా ఈ మాట చెప్పారు, రాజా నీ ప్రతిమకు దేశమంతా నీ మాట నీ ఆజ్ఞ జారీ చేయగానే అందరూ విన్నారు కానీ ముగ్గురు భక్తులు మాత్రమే వినలేదు. వారు ముగ్గురు నీ దేవతకు పూజ చేయము, నమస్కరింపము అని చెప్పారు. ఆ మాట రాజుగారి హృదయంలో వెల్లడెవగానే అగ్ని మంటలు కురిపిస్తూ ఉంది హృదయం. అంత ఉగ్రుడైపోయాడు. వెంటనే అంత కోపముతో వాళ్ళ ముగ్గురిని దరిదాపుకు ఇక్కడికి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞ మరలా జారీ చేశాడు. ఈ రోజుల్లో కూడా దేవతల గురించి, దేవుళ్ళ గురించి ఎంతో వితోపవాదాలు కలుగుతూ ఉన్నాయి. ఏదేమైనా లోకము పాపము శాపముతో నిండి ఉన్నది, కోపముతో నిండి ఉన్నది. ఎప్పుడైనా దేవుని పిల్లలు ప్రత్యేకించబడాలని బైబిల్ చెబుతుంది. అయితే మనము ఏ విధంగా అయితే వారు ముగ్గురు భక్తులు ఏ సమాధానం చెప్పారో మనం విందాం. అందుకని వారు ముగ్గురిని పిలిచాడు ఇక్కడికి. ఏమంటున్నాడంటే, నమస్కరించుట లేదని నాకు వినబడినది, అది నిజమా? బాకాను, పిలను గ్రోవిని, పెద్ద వీణెను సింఫోనియను, విపంచుకును, సకల విధములకు వాయిద్యము ధ్వనులను మీరు వినిపించు సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల, సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు అన్నాడు రాజుగారు. అందరికి అర్థమైందా? అయితే అందరిలో, వేల మందిలో, వందలాది మందిలో, వేవేల మతాలు, వేవేల గురువులు, వేవేల దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు అందరూ అక్కడికి వచ్చారు. రాజుగారి మాట, ఇప్పుడు నేను ఈ అగ్నిగుండాన్ని 7 అంతులుగా అధికము చేయబోతున్నా, మీరు ఖచ్చితంగా నేను పెట్టిన ప్రతిమకు మొక్కని ఎడల అందులో వేయబడుదురు అని హెచ్చరిక జారీ చేశాడు. ఈ హెచ్చరికలో వారి మాట ఏం చెప్పారో విన్న వాక్యంలో నేను ఒక్క మాట కూడా బైబిల్ మాట కాక మరొక మాట బయట మాట చెప్పను. మీరు అర్థం చేసుకోవాలని మరి ఎక్కువగా మనం చేసి చెప్తా ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మరి ఎక్కువగా వందనాలు. వెంటనే నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్కును, మేషాకును, అబెద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. అప్పుడు ఆయన మాటకి సమాధానం ఇస్తున్నారు వీళ్ళు ముగ్గురు. రాజా, నీవు చేయించిన ప్రతిమకు మేము మొక్కని అవసరం లేదు, పూజింపని అవసరం లేదు. మమ్మల్ని రక్షించిన దేవుడు సమర్థుడు, అగ్నిగుండము నుండి రక్షించగల సమర్థుడు
అని చెప్పారు. ఆ మాట భూమి మీద ఉన్న మనము, ఇప్పుడు బ్రతికున్న మనము, ఎవరైతే క్రీస్తుని ఎరిగిన వారో, ఎవరైతే క్రీస్తుని కలిగిన వారో, ఎవరైతే నిజమైన దేవుని దగ్గరకు వస్తున్నారో, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అడ్డులు ఆటంకములు నీ జీవితంలో, మా జీవితంలో వచ్చినప్పుడు మన యేసయ్య రక్షించిన మాట యథార్థంగా చెప్పాలి. యేసయ్య శక్తివంతుడని చెప్పాలి. యేసయ్య బలవంతుడని చెప్పాలి. యేసయ్య సృష్టికే కర్త అని చెప్పాలి. ఈ మాట చెప్పగలిగారు అంటే ఆనాడు ప్రపంచంలో ఒక అగ్ని లాంటి పరీక్షకి 3 భక్తులు నిలబడ్డారని బైబిల్ తేటగా చెప్తుంది. ఆ 3లో మరి ఒక్కరు కూడా వెనదీయలేదు, ఆలోచించలేదు, సంజయం చెప్పలేదు. కాబట్టి వాళ్ళు ఒక్క మాట మీదే ఉన్నారు. మమ్మల్ని రక్షించిన దేవుడు ఈ అగ్నిగుండాన్ని నుంచి తప్పించగలడు. ఒకవేళ తప్పించకపోతే మేము నిత్య రాజ్యంలో ఆయనతో కూడా ఉంటాం అని చెప్పారు. ఇంత గొప్ప దేవుడికి, సృష్టికర్త అయిన దేవుడికి మనం ఎందుకు భయపడలేకపోతున్నాం? మనం ఎందుకు లోకం వైపు చూస్తున్నాం? ఆ లోకములో ఉన్న ఆశలు, లోకములో ఉన్న పాపము నిన్ను, నన్ను, అనేక మందిని వెనుదిరిగి చూసేలాగా చేస్తూ ఉన్నాయి. లోక ఆశలు నిన్ను వెనుదిరిగేలాగా చేస్తుందేమో. ప్రియమైన భక్తి కలిగిన పిల్లలారా, సేవ చేస్తున్న పిల్లలారా, ఆ రోజున 3 భక్తులు తేలటానికి నెహెమ్యాలు, ఎజ్రాలు ఏమైపోయారు? ఎంతమంది భక్తులు ఉన్నారు భూలోకములో, వారు ఏమైపోయారు? వారు మాట్లాడలేదు. అంటే వారందరూ ఎక్కడెక్కడున్నారో బైబిల్లో ఆ సమయంలో వ్రాయించి లేదు వాళ్ళ గురించి చెప్పటానికి. ఎంత కలిగిన భక్తులు ఉన్నారు. అయితే 3 మాత్రమే అక్కడికి అటెండర్ అయ్యారు. ఆ అటెండర్ అయిన వారిలో 3 వెనదిరిగి చూడలేదు, భయపడలేదు. మరి మనము కూడా ఈనాడు యేసుక్రీస్తు రాకడ త్వరలో ఉంది, దగ్గరలో ఉంది. ఆయన రాకడ, ప్రభు కృప సమీపంలో ఉంది అని మనకు బైబిల్ తేటగా అర్థమయ్యేలాగా చెప్తుంది. ఆయన అంటున్నాడు కదా, వెంటనే నేను అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పాడు. అంతలా మాట చెప్పినా అగ్నిగుండం ఎదురుగా మండుతున్నా రాజుగారికి భయపడలేదు, అగ్నిగుండానికి భయపడలేదు. రాజు శాసనం అంతకంటే గజగజలాడించలేదు. ఎంత ఆశ్చర్యం అండి! మరి మనం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో. రానున్న కాలము బతకలేదు అంటే దేవునికి స్తోత్రం, చనిపోయి ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ బతికి ఉంటే శ్రమలు భూలోకములో రాబోతున్నాయి. శ్రమలలో భూలోకములో స్థిరపరచబోతున్నారు. రాజ్యాంగములు, చట్టములు, అధికారులు చెప్పిన చట్టాలు, భక్తులు రాసిన బైబిల్ గ్రంథం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. మరి కాబట్టి ఈ చట్టాలన్నీ చూసి, ఈ న్యాయమైన గ్రంథం చూసి ఎక్కడైనా ఒమ్ము చేసుకోకూడదు. దేవుడికి రావలసిన పేరు, ప్రతిష్ఠితులు, మహిమ, ఘనతలు ఆయనకే చెందేలాగా మనందరం స్టాండర్డ్గా, బలముగా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుని పేరట చేస్తున్నా, దేవుని కృపలో చేస్తున్నా. అయితే ఈ మనవి ఆలకించి ఎంతమంది నేను ఆయన కుమార్తెగా ఉంటా, నేను ఆయన కుమారుడుగా ఉంటా అని ప్రత్యక్షంగా చెప్పగలిగి ఉంటే మనము ఆయన రాజ్యము చేరగలం, ఆయన కృపలో భద్రపరచబడగలం అని వాక్యం చెప్తుంది. అయితే ఆయన అంటున్నాడు కదా, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా
నీ దేవతలను మేము పూజింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున ఎప్పటికన్నా వేడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యపడ్డాడంటే, వీళ్ళు ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు, ఒకే తాటి మీద ఉన్నారు, భక్తిలో ఉన్నారు. అయినా దేశము కాని దేశం వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళని ఇజ్రాయేల్ దేశం నుంచి బబులోను దేశానికి కొని తెచ్చుకున్నారు. అయితే ఎంతకాలమైనా వాళ్ళ చేతిలో ఉండాలి, ఆ రాజుగారి చేతిలో మెదగాలి. ఆ రాజుగారి చట్టం ఏది రాశాడో అది నెరవేరాలి. అయితే మనము ఈ బబులోను సామ్రాజ్యం నుంచి పారిపోదామో అనుకున్నారా? అనుకోలా. ఎంత ఆశ్చర్యమో. మనమైతే ఎన్ని దారులు ఎతుకుతామో, దొంగోళం కదా, ఎన్ని దారులు ఎతుకుతాం. ఈ ఊరు విడిచిపెట్టి అమెరికా వెళ్దామా, ఇంకొక ఆస్ట్రేలియా వెళ్దామా, ఈ బబులోను సామ్రాజ్యాన్ని విడిచి ఎక్కడికి వెళ్తే బ్రతుకుతాం, ఎక్కడికి వెళ్తే క్షేమంగా ఉంటాం అని ఆలోచించుకొని రాత్రి కాడే జంప్ అయిపోతారనమాట. అలాంటి భక్తులు కూడా లేకపోలేదు. అలాగా అట్టి భక్తులు భక్తి చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే, ఒకవేళ డబ్బుకు అమ్ముడు పోయినా ఒకటే, పారిపోయినా ఒకటే, ఆ రాజుకి లోబడినా ఒకటే. దేవునికి స్తోత్రం. వెంటనే ఈ భక్తుల్ని ఏమంటున్నాడంటే, నెబుకద్నెజరు అత్యాగ్రహం తెచ్చుకున్నాడట. ఎప్పుడు ఈ మాట చెప్పగానే ఆయనకి ముఖం అంట వికారం అయిపోయిందట. పిల్లలు నా మాట ఎన్నుకోవటం ఏంటి, నేను రాజుగారిని కదా, దేశాలని రాష్ట్రాలని వెళ్తున్నాను కదా. ఒక్క దేశానికి 24 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి 24 జిల్లాలు ఉంటాయి. 24 జిల్లాల్లో ఒక జిల్లాకి 24 మండలాలు ఉంటాయి. ఇలాగ ఒక్కొక్క పరిధి లెక్క చూస్తే కోట్ల కొలది అక్కడ ఉన్నారే. కోట్ల కొలదిలో నన్ను అవమానంగా చూస్తారా, నన్ను తగ్గించి చూస్తారా, వీళ్ళు నా మాట వినరా, వీళ్ళంత ఆప్రల్ అన్నాడు రాజుగారు. ముఖం అంతా వికారం అయిపోయిందట. నాకు లోబడలేదు, వీళ్ళని మరొక దేశాన్ని నుంచి నేను కొని తెచ్చుకున్నానే, అయితే నా మాట వినకపోతే ఎవరి మాట వింటారని పట్టుదల కలిగి వెంటనే ముఖం వికారం చేసుకున్నాడు, అగ్రుడైపోయాడు. మరొకసారి వీళ్ళని బ్రతకనివ్వకూడదు అనుకున్నాడు. ఎంతో పట్టుదల కలిగి ఉన్నాడు రాజుగారు. నేనంటున్నాను, చేతితో చేయబడిన బొమ్మలో బైబిల్లో ఉంది ఈ మాట. చేతితో చేసిన బొమ్మను తీసి ఖచ్చితంగా మట్టి తెచ్చి బురద తొక్కి బొమ్మగా చేసి ఆరబెట్టి రంగులు పూశారు మన ఎదుట. మిగతా దేవతలందరి సంగతి అటు పక్కన పెడదాం. అయితే ఆ బొమ్మని ఎక్కడైతే వ్యాపారం లాగా పెట్టారో అక్కడికి వెళ్ళి ఆ పండుగ అనుసరించేవారు, దాని కొరకు లోబడేవారు, దానిలో ఎదగాలనుకున్న వాళ్ళు దానికి సాగిలు పడి నమస్కారం చేస్తున్నారు. ఈ గ్రంథంలో చెప్తుంది కదా, ఏం చెప్తుందంటే, దేవతలను పడిన వారు ఉన్నారు కానీ దేవుళ్ళు కాదు. ప్రాణం లేదు, అవి కాళ్ళుండి నడవు, కన్నులుండి చూడవు, నోరుండి పలకవు, కాబట్టి చేతితో చేయబడిన కనుక వాటికి జీవము లేదు, ప్రాణము లేదని బైబిల్ మనకు తెలియచెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మనకి, ఎంత తేటగా చెప్తుంటే మరి మనకి వాళ్ళకి ముగ్గురికి అర్థమైందా? నేను ఒక ప్రశ్న, వినే వాళ్ళందరికీ ప్రశ్న, చూసే వాళ్ళందరికీ ప్రశ్న, జవాబు హృదయంలో ఉండాలి. ఆ రాజుగారి ముఖం వికారం అయిపోయింది. మరి ముగ్గురు భక్తులే తేలేరు అంటే స్వస్థంగా క్రీస్తును కూడా భక్తిలో నడిచినట్టు, క్రీస్తును కొలిసినట్టు, క్రీస్తు ప్రభువుకు లోబడినట్టు నటించే భక్తులందరూ ఈ రోజున రేపటి రోజున శ్రమలు రాబోయేటప్పుడు ఓడిపోతారు. ఆశ్చర్యం, ఓడిపోతారు. ఎందుకు? బతకటం కోసమే సేవ,
చేస్తే ఓడిపోతారు. బతకటం కోసమే యేసయ్య, బతకటం కోసమే నమ్మటం, అందరినీ నమ్మించటం కోసమే ప్రార్థన. అలాగైతే మనందరం ఓడిపోతాం. యేసయ్యలో అందరం ఓడిపోతాం. ఎందుకు? ప్రార్థనే. లోకం అంతా నాకే కావాలి, లోకములో ఉన్నాయన్నీ నాకే కావాలి, లోకములో ఉన్నవన్నీ మా ఇంటిలో ఉండాలి. ఇలాగనుకునే భక్తులు, ప్రార్థన పిల్లలు లేకపోలేదు. ప్రార్థన పిల్లల్ని హెచ్చరిస్తున్నా నేను. అందుకని ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? షడ్రకు, మేషక్కు, అబేద్నెగో సమాధానం ఇచ్చారు. రాజా, మరొకసారి చెప్పనా ఆ మాటే? రాజా అంటున్నాడు. అసలు రాజుగారిని పట్టుకొని, రాజా నువ్వు పెట్టిన ప్రతిమకు నమస్కరింపము, నువ్వు పెట్టిన అగ్నిగుండంలో వేసినా మేము వెనదిరగము, మా దేవుడు రక్షింప సమర్థుడు, ఒకవేళ రక్షించకపోతే అలాగే చనిపోయి ఆయన రాజ్యంలో ఉంటాం అని చెప్పారు. చెప్పగలిగిన ధైర్యం, చెప్పగలిగిన దమ్ము ఎవరు అంటే వాళ్ళు నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని కొరకే ఏర్పరచబడిన వంశం, దేవుని కొరకే ఏర్పరచబడిన పిల్లలు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. నామకాగా చేసే వాళ్ళందరూ మేలుల కోసం గుడికొచ్చి, మేలుల కోసమే కొన్నాళ్ళు ఇట్ట బతుకుదాంలే, యేసయ్య మేలు చేస్తాడంటగా, డాబా కడతాడంటగా, 1 ఎకరం పొలం ఇస్తాడంటగా, పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తారంటగా అని వచ్చే వాళ్ళందరూ మేలు కోసం వచ్చి నిలబడలేరు. మేలు అయిపోయినాక 116 నీకు ఇస్తాము యేసు ప్రభువా, 116 కానుక డిబ్బీలు వేస్తాం, ఇలాగ మొక్కుతోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మేలు కోసం వచ్చారు కాబట్టి మేలు పొందునాక 10,000 కానుకై, 10 లక్షల కానుకై ఆ కానుక వేసేసి స్థిరముగా వేస్తూ ఉండరు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న సమస్య రాగానే ఓడిపోతారు, రాలిపోతారు, తొలగిపోతారు, తప్పిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఏ విధంగా వాక్యం ఉందంటే, ఈ వాక్యానికి ఎవరు మెళుకు కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరు రౌద్రం కలిగి పట్టుదల కలిగి ఉంటారో, షడ్రకు, మేషక్కు, అబేద్నెగోల వలె చెప్పగలిగిన ధైర్యం కలిగి ఉండాలి. ఓటమి లేకుండా, ఓటమి వచ్చినా ఓడిపోకుండా నిలబడి ఉంటే దేవుని రాజ్యం వెళ్ళగలం. మన జీవితంలో భూమి మీద ఒక మానవుడై పుట్టినాక ఖచ్చితంగా ఒక రోజు చనిపోవాలి. అప్పుడు చనిపోయేదే ఈరోజే చనిపోతా నేను ఓకే అనుకొని ముందుకు రావాలి. ఎప్పుడైనా ఒక దినం చనిపోతా అనే తెంపు, మనస్సు త్యాగం, ఆత్మీయత త్యాగం శక్తివంతమైనదిగా ఉండాలి. వారు ముగ్గురు అలాగే త్యాగమూర్తులుగా నిలబడ్డారండి. 18వ వచనం నుండి చదువుదాం. ఆయన అంటున్నాడు, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషక్కు, అబేద్నెగోయును వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చును. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషక్కును, అబేద్నెగోయును బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను
శద్రకు మేషకు అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. విసిరివేసిన అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, ఎవరైతే ఆ సైనికుల్లో ముగ్గురిని కొందరిని అని అన్నాడు, కొందరిని పిలువనంపించి బలవంతులైన వారిని పిలువనంపించాడట. ముగ్గురు మనుషుల్ని అగ్నిగుండంలో వేయటానికి కొంత సైన్యం అక్కడికి వచ్చినట్టు, వాళ్ళని పట్టుకొని అందులో ఇసిరేసినట్టు బలవంతులు బైబిల్ చెప్తుంది. ఈ బైబిల్ చెప్పే అర్థం ఏంటంటే, విసిరి వేయబడిన వారు అందులో ఉన్నారు, విసిరి వేయటానికి వెళ్ళిన బలవంతులు ఉన్నారే సైనికులు, వారు కాలిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు, అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. మన దేవుడు సమర్థుడైన దేవుడు. వాళ్ళు చెప్పారు కదా బతికుండగా, మరి అగ్నిగుండంలోకి వెళ్ళక ముందే చెప్పారు కదా, మా దేవుడు సమర్థుడు, రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోతే ఈ అగ్నిగుండంలో చనిపోతాం, వెను తిరగం అని చెప్పారు. మనము ఎలాంటి భక్తి చేస్తున్నాం ఈ రోజున? మనము ఎంత ధైర్యంగా నడుస్తున్నాం ఈ రోజున? వాక్యం చెప్పటానికి కూడా చెప్తే ఎక్కడ పట్టుకెళ్ళిపోతారో చంపుతారో అని భయపడిపోయవలసిన కాలము దినములో వచ్చి గడగడ వణుకుతున్నారు. కాబట్టి సత్యము గడగడ వణకదు, న్యాయము గడగడ వణకదు, యథార్థం గడగడ వణకదు. నువ్వు నేను అందరం ధైర్యంగా ఉంటే, న్యాయం ఉంటే, యథార్థత ఉంటే మనం కూడా వణకాల్సిన అవసరం లేదు. నిజంగా ఎవరికి లోపం చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు. వారి దేవతల గురించి మనం ఎక్కిరించొద్దు, వారి దేవతల గురించి మనం ఎగతాళి చేయవద్దు. మనం నడవలసిన భక్తి, చేయవలసిన భక్తి సంపూర్ణంగా ప్రభు కొరకే జీవించినట్టయితే నిత్యరాజ్యం పొందుకుంటాం. లేకపోతే విజయం ఇస్తాడు, విజయములో జయధ్వనులు ఎత్తొచ్చు. దేవునికి స్తోత్రం.